నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకదార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్కి వెళ్ళి కనకదార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన పెట్టండి, మీకు లొకేషన్ పంపిస్తాము. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు ఉన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కార్ యొక్క బాడీ కవర్ 1 kg స్వీట్ బాక్స్ ఇస్తున్నాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో వెహికల్, డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియోని చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చండి, బానట్ పైన కానీ బంపర్ పైన కానీ స్క్రాచెస్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. హెడ్లైట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. మనం టైర్లు చూసుకున్నట్టయితే 70 to 80% ఉందండి టైరు. మనం చూసుకోవచ్చు సార్, లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్గా ఉంది. స్క్రాచ్లు అయితే ఉంది, వెహికల్ అయితే స్క్రాచ్లు అయితే ఏం లేవండి. లెఫ్ట్ సైడ్ వ్యూలో మనం చూసుకోవచ్చు అండి, గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉంది, గ్లాస్ అయితే మారలేదు. మనం చూసుకున్నట్టయితే డోర్ అయితే ఒరిజినల్ డోరే ఉంది, డోర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. మనం చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉందండి. బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందండి, బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు. మనం చూసుకోవచ్చు అండి. మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే ఈ డోర్ అయితే మారిందండి, డోర్ చేంజ్ అయింది. మనం చూసుకోవచ్చు అండి, బ్యాక్ సైడ్ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉందండి, పంచెస్ అయితే అవ్వలేదు. మనం చూసుకోవచ్చు అండి, బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే 70 to 80% ఉందండి. స్విఫ్ట్ డిజైర్ వెహికల్, డీజిల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014. మనం చూసుకోవచ్చు అండి, డిక్కీ గ్లాస్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ గ్లాసే ఉందండి. మనం చూసుకోవచ్చు అండి, బ్యాక్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్గా ఉందండి. స్క్రాచ్లు అయితే లేవు, డిక్కీ పైన స్క్రాచ్లు లేవు, బంపర్ పైన స్క్రాచెస్ అయితే ఏం లేవండి. చాలా గుడ్ కండిషన్లో సార్ వెహికల్ అయితే. మనం చూసుకోవచ్చు అండి, డిక్కీ ఒరిజినల్ డిక్కీ ఉందండి, డిక్కీ అయితే మారలేదు. డిక్కీలో బూట్ స్పేస్ చాలా ఉందండి. స్పేర్ వీల్ కూడా రావడం జరిగింది సార్ వెహికల్లో. మనం చూసుకోవచ్చు అండి, రైట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లు అయితే లేవండి. మనం చూసుకున్నట్లయితే 70 to 80% ఉందండి రైట్ సైడ్ టైర్. మనం చూసుకోవచ్చు అండి, గ్లాసులు అయితే ఏం మారలేదు, గ్లాసులు అయితే ఒరిజినలే ఉంది. మనం చూసుకున్నట్లయితే ఒరిజినల్ డోరే ఉంది, డోర్ అయితే చేంజ్ అవ్వలేదు. పిల్లర్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ పిల్లరే ఉంది. మనం ఇంటీరియర్ చూద్దాం సార్, చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇంటీరియర్. మనం చూసుకోవచ్చు అండి, రూఫ్ చూసుకున్నట్టయితే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది, డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందండి, గ్లాస్ అయితే మారలేదు. మనం చూసుకున్నట్లయితే ఒరిజినల్ డోర్ ఉంది సార్, డోర్ అయితే మారలేదు. పిల్లర్ చూసుకున్నట్లయితే పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది సార్, పిల్లర్ అయితే డిస్టర్బ్ అవ్వలేదు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 79,340గా తిరిగిందండి, 79,000 తిరిగిందండి వెహికల్. ఈ వెహికల్లో మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది సార్. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు సార్ వెహికల్లో. ఏసీ ఆన్ చేయడం జరిగిందండి, ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు సార్, చిల్ అవుతుంది ఆల్రెడీ ఏసీ. మనం చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ కూడా రావడం జరిగింది సార్ ఈ వెహికల్లో. మిర్రర్ అడ్జస్టర్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే స్టార్టింగ్లోనే ఉన్నది సార్. మనం చూసుకున్నట్టయితే 70 to 80% ఉందండి ముందు టైర్. మనం చూసుకోవచ్చు అండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్. వెహికల్ అయితే స్టార్టింగ్లోనే ఉంది. మనం చూసుకున్నట్టయితే బానట్ ఒరిజినల్ బానటే ఉంది. అప్రాన్ చూసుకున్న రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. ఈ వెహికల్ అంబులెన్స్ బ్యాటరీ కూడా రావడం జరిగింది సార్. మనం చూసుకుంటే ఫ్రేమ్ కూడా ఒరిజినల్ ఫ్రేమ్ ఉంది సార్. ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్, వెరీ గుడ్ కండిషన్ ఉంది. ఆయిల్ గేజ్ ఓపెన్ చేశాను, ఆయిల్ కూడా చాలా బాగానే ఉంది సార్, ఆయిల్ కూడా మారవలసిన పని లేదు. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు సార్, వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పవచ్చు సార్ ఇంజన్ అయితే.
సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా వెరీ గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్. ఈ వెహికల్ కు షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ సార్, సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014 మోడల్. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,95,000 చెప్తున్నాడు ఓనర్. ధర అనేది ఖచ్చితంగా 3,95,000 ఈ వెహికల్ యొక్క ధర. ఈ వెహికల్ కు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సార్. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. మా ఛానల్ ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే.